మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో మొత్తం 2157 స్టాఫ్ నర్స్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మనం చూడొచ్చు దాని అఫీషియల్ వెబ్సైట్ అనేది. ఇట్లా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు రైట్ సైడ్లో మెడికల్ ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా. సో దీనిపైన టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్టాఫ్ నర్సెస్ వేకెన్సీస్ ఏప్రిల్ 2020 అవుట్సోర్సింగ్ బేసిస్ అని ఉంది కదా. అంటే ఈ రిక్రూట్మెంట్ అనేది అవుట్సోర్సింగ్ బేసిస్ను ఉంటుంది. సో దానికోసం మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాలంటే దీనిపైన క్లిక్ చేసి మనం ఫిలప్ చేయాలి అప్లికేషన్. సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ దగ్గర నోటిఫికేషన్ ఉంది. ఆల్రెడీ మీరు అప్లై చేసినటువంటి వాళ్ళైతే అప్లై మనకు దాని ప్రింట్ తీసుకోవడానికి, మీరు చేసినటువంటి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ మనం తీసుకోవచ్చు. హెల్ప్ డెస్క్ మనకి ఏమైనా సమాచారం కావాలనుకుంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఆ వచ్చినటువంటి నెంబర్స్ నుంచి మన హెల్ప్ డెస్క్ ఏమైనా హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ముఖ్యంగా మనం నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. సో దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసిన కాబట్టి ఫైల్ని ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి మనకు అందులో అవసరం ఉంటాయి అనేది. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం పోస్టులు అనేది 2157 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అవుట్సోర్సింగ్ బేసిస్లోనే ఉంటుంది. ఈ స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏవైతే ఉన్నాయో సో ఈ వెబ్సైట్ల నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించినటువంటి పీరియడ్ 1 year పీరియడ్కే ఇప్పుడైతే వీళ్ళను తీసుకోవడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క సర్వీస్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 6, 2020 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఏదైతే టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ ఉందో దాని ద్వారా రిజిస్టర్ అంటే గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ చూసినట్లయితే మనకు పలియేటివ్ కేర్ స్టాఫ్ నర్స్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ పోస్ట్కి మనకు జిఎన్ఎం ఉండాలి, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ అనే కోర్సు ఉండాలి, లేదా బిఎస్ నర్సింగ్ అన్న ఉండాలి. అంటే జిఎన్ఎం అన్న ఉండాలి, బిఎస్ నర్సింగ్ అని ఉండాలి. సో నెక్స్ట్ మరొక పోస్ట్ ఏంటంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, వీటినే మనం ఎంఎల్హెచ్పి అని షార్ట్ ఫామ్ అంటాము, స్టాఫ్ నర్సు. సో ఈ పోస్టులకు కూడా జిఎన్ఎం అదేవిధంగా బిఎస్ నర్సింగ్ అనేది చేసి ఉండాలి. అయితే ఎవరైతే ఈ ఎంఎల్హెచ్పి అంటే ఇప్పుడు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సంబంధించినటువంటి పోస్టులకు ఎంపికైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు 6 months సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ స్టాఫ్ నర్సు ఇదేంటంటే డిఎంఈ ఇన్స్టిట్యూషన్స్ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే వైద్య విద్య సంస్థల్లో ఈ స్టాఫ్ నర్సులు ఇవి కూడా జిఎన్ఎం, వీటికి కూడా జిఎన్ఎం లేదా బిఎస్ నర్సింగే క్వాలిఫికేషన్ ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఏఎన్ఎం చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ కార్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. జిఎన్ఎం అని ఉండాలి లేదా బిఎస్ నర్సింగ్ అని ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఏజ్లో రిలాక్సేషన్ కూడా అంటే ఏజ్ ఫస్ట్ మనకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 34 సంవత్సరాలు ఉండాలి. సో ఈ వయసు అనేది జూలై 1, 2020 నాటికి లెక్కించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ సంబంధించి. సో ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 సంవత్సరాలు, అదేవిధంగా డిజబుల్డ్ పర్సన్స్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 10 years ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనకు రిజిస్ట్రేషన్ విత్ టీఎస్ నర్సింగ్ కౌన్సిలింగ్, ఏదైతే మనకు టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ సంబంధించిందో ఈ అప్లికెంట్స్ అంటే అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఉంటారో వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ అనేది ఏప్రిల్ 1, 2020 నాటికి మీ యొక్క రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలంటే మీ యొక్క మెమోస్ అనేది ఆ టైం ఏప్రిల్ 1, 2020 నాటికి మెమోస్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, రిజిస్టర్ అయి ఉండాలని చెప్పేసి.
తర్వాత నెక్స్ట్ సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిఎన్ఎం లేదా బిఎస్ నర్సింగ్ ఈ రెండిట్లలో వచ్చినటువంటి అంటే మెరిట్ అంటే ఏదో ఒక దాంట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే మనకు సెలక్షన్ అనేది ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకవేళ జిఎన్ఎంలో ఎక్కువ మెరిట్ వస్తే జిఎన్ఎం లేదా బిఎస్ నర్సింగ్లో ఎక్కువ మెరిట్ వస్తే బిఎస్ నర్సింగ్. సో అట్లా ఏదో ఒక దాంట్లో మెరిట్ తీసుకొని సెలక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పోస్ట్ బేసిక్ బిఎస్ నర్సింగ్ అంటే బిఎస్ నర్సింగ్ కంటే ఎక్కువ మీకు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అది పరిగణలోకి తీసుకోరని చెప్పేసి ఆ మెరిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఫాలో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే రిజర్వేషన్ బట్టి మీకు రిజర్వేషన్ కూడా ఇందులో వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 10 పాయింట్ రోస్టర్ పాయింట్స్. అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇదే మనకు జిఎన్ఎం ఆర్ బిఎస్ నర్సింగ్ ఏదైతే ఉందో సో దాంట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే మాత్రమే మనకి ఇక్కడ జోనల్ లెవెల్ ఆధారంగా మీకు సెలెక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ రెమ్యునరేషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది పెంచేది తగ్గించేది అనేది మనకు వాళ్ళ యొక్క అథారిటీస్కు ఉంటుందని చెప్పేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంచెం అటు అయ్యే అవకాశం కూడా వాళ్ళకు అధికారం ఉంది పెంచడం తగ్గించడానికి అని చెప్పేసి కూడా ఒకటి నోట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ చూసినైతే పలియేటివ్ కేర్ స్టాఫ్ నర్సు 82 పోస్టులు ఉన్నాయి. సో దీనికి రెమ్యునరేషన్ వచ్చేసి పర్ మంత్ అంటే నెలకు 17,000 ఉంది. అదేవిధంగా ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ చూసినట్లయితే 435 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 25,000 రెమ్యునరేషన్ ఉంది. అదేవిధంగా స్టాఫ్ నర్స్ డిఎంఈ ఇన్స్టిట్యూషన్లో 1,640 పోస్టులు ఉన్నాయి. సో గరిష్టంగా మనకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి 1,640. సో వీళ్ళకు కూడా మనకు 25,000 శాలరీ అనేది ఉంటుంది. మొత్తం 2,157 పోస్టులు అనేవి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వీటి వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబరు, జోను, ఈ జోన్ నేము, డిస్టిక్ నేము అంటే ఆ జోన్లో ఏ డిస్టిక్ అనేది. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ పలియేటివ్ కేర్ స్టాఫ్ నర్సు పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్సు పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ అని చెప్పేసి, తర్వాత స్టాఫ్ నర్సు డిఎంఈఏకి సంబంధించి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి గ్రాండ్ టోటల్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే జోనల్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మీరు మొత్తం వివరాలు కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ దీనికి క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ కావాలని చెప్పడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే మొబైల్ ద్వారానే కమ్యూనికేషన్ అంతా ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాబట్టి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది మీరు మెన్షన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో కాబట్టి ఆ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదివినాకనే మీరు ఫిలప్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ 4th పాయింట్ చూసినట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఏ సమాచారం అయితే ఇస్తారో అదే మేము ఫైనల్ సమాచారంగా భావించి దానికి అనుగుణంగానే సెలక్షన్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు సమాచారం అనేది కరెక్ట్ ఇవ్వాలి, ఎలాంటి మిస్టేక్స్ అనేది చేయొద్దు అని చెప్పేసి జాగ్రత్తగా ఫిలప్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్లో ఇచ్చే సమాచారము అదేవిధంగా మీరు సబ్మిట్ చేసేటువంటి ఏదైతే మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి మెమోస్ కానీ ఏవైతే అప్లోడ్ చేస్తామో ఫైల్స్ అవి కూడా జాగ్రత్తగా చూసుకొని చేయాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత ఎలాంటి కరెక్షన్స్ కానీ మార్పులకు అనుమతించమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సబ్మిషన్ అయిన తర్వాత. సో అదేవిధంగా ఈ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని భద్రపరచుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా 7th పాయింట్ చూసినట్లయితే ఈ మనకు కింద సూచించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అవసరమవుతాయి కాబట్టి అవి మీరు అప్లోడ్ చేయడానికి అప్లికేషన్తో పాటు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అవి మనకు ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు అన్ని సాఫ్ట్ కాపీస్
అంటే మీరు అప్లై చేసే కంటే ముందే, ఆన్లైన్లో అప్లై చేసే కంటే ముందే సాఫ్ట్ కాపీస్ అంటే స్కాన్ చేసి మీరు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని చెప్తున్నారు. సో 7.1 చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకు ఫోటో సిగ్నేచర్ అంటే ఫోటో కింద సిగ్నేచర్ చేసి దాన్ని ఫోటో సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని జేపీజీ ఫార్మేట్లో స్కాన్ చేసి పెట్టుకోవాలని చెప్తున్నారు. సో ఇది 100 KB కంటే తక్కువ ఉండాలి ఈ ఫైల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 7.2 చూసినట్లయితే ఏదైతే ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉందంటే 10th మెమో ఉందో సో దాన్ని కూడా మీరు స్కాన్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో, అది కూడా 1 MB కంటే తక్కువ ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో 7.3 చూసినట్లయితే స్టడీ సర్టిఫికేట్స్, దీన్ని మనం బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా అంటాము. 1 నుంచి 10 తరగతి అయినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ మీరు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే లోకల్ నాన్ లోకల్ అనేది దీన్ని బట్టే మనము నిర్ణయిస్తాం కాబట్టి అవి కూడా అవసరం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. 7.4 చూసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సిద్ధం అంటే స్కాన్ చేసి పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. 7.5 చూసినట్లయితే ఒకవేళ పిహెచ్సి క్యాండిడేట్ వాళ్ళైతే అవి కూడా జేపీజీ ఫార్మేట్లో స్కాన్ చేసుకుని పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇది కూడా 1 MB కంటే తక్కువ ఉండాలని చెప్తున్నారు. 7.6 ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జేపీజీ ఫార్మేట్లో స్కాన్ చేసి పెట్టుకోవాలని చెప్తున్నారు 1 MB కంటే తక్కువ సైజులో. అదేవిధంగా కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు జేపీజీ ఫార్మేట్లో మీరు స్కాన్ చేసి 1 MB కంటే తక్కువ సైజులో పెట్టుకోవాలని చెప్తున్నారు. 7.8 చూసినట్లయితే జిఎన్ఎం కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్, ఈ రెండిట్లలో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి మార్క్స్ మేమో లేదా కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో ఏదైనా సరే దాన్ని అయితే ఇది సింగిల్ పీడిఎఫ్ ఫైల్ అంటే ఈ మిగతా పై మొత్తం జేపీజీ ఫార్మేట్ అయితే ఇది మాత్రం పీడిఎఫ్ ఫైల్లో స్కాన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క సైజ్ మాత్రం 3 MB కంటే తక్కువ ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 7.9 చూసినట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్సు ఉన్నట్లయితే ఆ మెమో అనేది అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది బీఎస్సీ నర్సింగ్ వరకే కాబట్టి బీఎస్సీ నర్సింగ్ వరకే మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే జోనల్ లెవెల్ సెలక్షన్ అనేది జోనల్ లెవెల్గా, అదేవిధంగా మెరిట్ ఆధారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవడానికి ఆన్లైన్లో అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ యొక్క లోకల్ ఏరియా మీ మెరిట్ కాకుండా మీ పోస్ట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ పొందడానికి అవకాశం లేదని చెప్పడం జరుగుతుంది. అంటే మీ యొక్క లోకల్ ఏరియా, మీ మెరిట్, రిజర్వేషన్ ఈ మూడింటి ఆధారంగా మాత్రమే మీకు పోస్ట్ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 9వ పాయింట్ చూసినట్లయితే ఎవరైతే మీకు ఏమైనా ఇష్యూ సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఏమన్నా డౌట్స్ కానీ ఉన్నట్లయితే సో దానికి సంబంధించి ఎలిజిబిలిటీ కానీ సెలక్షన్ సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఈ సమయాల మధ్య ఫోన్ చేయాలని చెప్తున్నారు వర్కింగ్ డేస్లో. అదేవిధంగా ఏమైనా టెక్నికల్ క్వైరీస్ అంటే మీరు అప్లై చేయడంలో కానీ ఇంకేమైనా మీకు సమస్యలు ఉన్నట్లయితే అప్లోడ్ చేయాల సమస్యలు వచ్చినప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తే ఇక్కడ ఈ నెంబర్కు మీరు ఈ టైం మధ్యన ఎనీ వర్కింగ్ డేస్లో మెయిల్ చేయమని ఫోన్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మిగతా ఈ అభ్యర్థులందరూ కూడా మీరు ఎంటర్ చేసే డేటా అనేది అంటే ఇచ్చే సమాచారం అనేది కరెక్ట్ సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మీరు అట్లా ఏమైనా మిస్టేక్ ఇచ్చిన తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళపైన పీనల్ యాక్షన్ అనేది కూడా ఉంటుంది. సో కాబట్టి అట్లా ఉండొద్దంటే మీరు కరెక్ట్ సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయో 2157 పోస్టులకు సంబంధించి ఏదైతే అవుట్సోర్సింగ్ బేస్లో 1 ఇయర్కి ప్రజెంట్ అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి నెక్స్ట్ పొడిగిస్తామని చెప్తున్నారు. సో రెమ్యునరేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో ఈ వీడియో మీకు డీటెయిల్డ్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దానికి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించి పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.